చూడకుండా, వర్గాలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా ప్రతి ఇంటికి సంక్షేమ ఈరోజు మీరు మొక్కలు చూసి పింఛన్ వేస్తున్నారు. ఈరోజు మొక్కలు చూసి మీరు శాంక్షన్ చేస్తున్నారు. వీడు వైఎస్ఆర్ పార్టీనా, వీడు టీడీపీనా, వీడు బీజేపీనా అని ఆలోచన చేసి ఈరోజు ఇల్లు శాంక్షన్ చేసే పరిస్థితి మీద ఉంది. మీరు మళ్ళీ ఈరోజు గ్రామాల్లోకి వస్తున్నారు, తెలియదు కానీ వేస్తున్నారు కానీ ఎక్కడ మీకు ఏం ప్రజల స్పందన కనిపించడం లేదు. మీరంతా మీరు కావడం అన్ని వచ్చినా కదా, అన్ని వచ్చిన ఫోటో తీయాలి. మీ వెనక అధికారులు లేరు. మన జెడ్పీటీసీ గారికి, అదేవిధంగా మన జిల్లా రైతు సంఘం రవిచంద్ర రెడ్డి అన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర స్థాయి యువత కార్యదర్శి అయినటువంటి రఘురామ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో మనము చేసినటువంటి కార్యక్రమాలు గుర్తు చేస్తూ, అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు దాదాపు సూపర్ 6 అన్నాడు. మనము ఆ సూపర్ 6లో కూడా ఒక 2 హామీలు, ఏదో పింఛన్ 3,000 నుండి 4,000 పెంచి ప్రతి నెల పోయి అదే పింఛన్ పంచుతూ అదే పండుగ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇది కాకుండా తల్లికి వందనం ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పడం జరిగింది. దాదాపు మన నియోజకవర్గంలో ఇంకా 2,000 మంది తల్లులు ఎదురు చూస్తాను తల్లికి వందనం ఎప్పుడు వస్తుందా అని, అది కూడా రాలేదు. అదేవిధంగా ఈరోజు పింఛన్ గురించి చెప్తే మనకు చాలా సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు గారికి. అయ్యా, సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం మొదలైనప్పుడు 59 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇప్పటికి 60 సంవత్సరాలు దాటింది. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. నువ్వేమో ఉన్న పింఛన్లు కట్ చేస్తూ అదేవిధంగా వికలాంగుల పింఛన్లు కట్ చేస్తున్నావు. ఎందుకంటే ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ